ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా కనపడుతోంది. అంటే బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం ఆదాయం. అలాగే రాజపూజ్యం 7గా కనపడుతోంది, అవమానం 5గా కనపడుతోంది. ఈ రకంగా చూసుకున్నట్లా మీకు విశేషమైన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మిత్రులు పెరుగుతారు, చాలా బ్రహ్మాండమైనటువంటి స్థాయిలోకి వెళతారు మీరు. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశి వారికి గోచారం చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురుడు షష్ఠ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. రాహుకేతులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా చతుర్థ రాజ్య స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్నట్లయితే కనుక విశేషమైనటువంటి ధన ప్రాప్తి, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ అవకాశాలు, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వని వారికి కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడాలు, మాతృపితృపూర్వక ఆస్తులు పెండింగ్లో ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుని ఆస్తులు పొందే అవకాశాలు,